అరవింద్, నీతో పర్సనల్ గా ఒక విషయం మాట్లాడాలి. వదినా వదినా 1 minute. సీతారాముల్లాంటి అక్కాబావల్ని విడిచిపెట్టి ఉండలేక పెద్దమ్మ సూటిపోటి మాటల్ని భరిస్తూ వస్తాండా. ఇక నా వల్ల కాదక్కా. నీ వల్ల కాదమ్మీ. చంద్రకళ, ఏందే ఏం మాట్లాడుతున్నా? ఏ తమాషాగా ఉందనుకున్నావా? వేరే కాపురం అని రాగాలు తీస్తుండా? ఎప్పటి నుంచే ఇది? మా అమ్మ ఏదో పెద్ద ఆవిడ ఒక మాట అంటుంది, చూసి చూడనట్టు వదిలేయమని నీకెన్నిసార్లు చెప్పాను? వయసు వచ్చిన తర్వాత పెద్దరికంతో ఒక మాట అంటారు, అంత మాత్రాన వేరే కాపురం పెడతానంటావా? ఇంకొక్కసారి నీ నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే చీరేస్తాను ఏమనుకున్నావు? అమ్మా, నీకెందుకే ఇవన్నీ? ఏమన్నావే వాళ్ళని? అది కాదమ్మీ, నేనేమి అనలేదే. వాళ్ళే కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. నువ్వు నోరు మూసుకుని ఉండమ్మా. చంద్రకళ, మా అమ్మ మాటలు పట్టించుకోవద్దు. అసలు నువ్వు వంట చేయనే వద్దు. ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను, సరేనా? నువ్వు గమ్మును కూర్చో, వంట చేసి నేను పిలుస్తాను. పో. ఇదిగో, మీరిద్దరూ మర్యాదగా గొడవలు మానుకుంటే ఉండండి. ఒకవేళ మా తోడికోడల మధ్య గొడవలు పెట్టాలనుకున్నారో మీ ఇద్దరిని కడపకు పంపిస్తాను. మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టరు. ఏమనుకున్నారో? అబ్బే అదేం లేదు పెద్దమ్మి. మీరెలా అక్క చెల్లెలో, మేము అక్క చెల్లెమే. ఏ అక్క? అవునే, కలిసిమెలిసి ఉంటాం. ఏమే చెల్లి? అవునా? చారడేసి అట్లా పోయి ఆలకించరంగా ముచ్చాల పందిట్లో ముగ్గులయ్యంగా. ఒసే పెద్ద జూటూరు పేరమ్మ, ఏ తాకుల కాంతమ్మ, కూతురు చెప్పిందని తప్పు నాది కాకపోయినా తలంచుకు వెళుతున్నాను. లేకపోతే నీ తల తీసుకువెళ్లేదాన్ని. కాంతమ్మ, నీ కూతురు మాట విని నా కూతురు తల వంచుకుని వెళ్ళిందని సైలెంట్ గా ఉన్నానే. లేకపోతే నీ కొప్పు తీసుకెళ్లేదాన్ని. నా కొప్పు కాదే, ఈ కొంపను 2 ముక్కలు చేయాలని చూస్తున్నావు కదూ? అవును, నా కూతురుతో వేరే కాపురం పెట్టిస్తా. ఈ కుటుంబాన్నే 2 ముక్కలు చేస్తా. చూస్తూ ఉండవే కాంతమ్మ. నువ్వు ఆ పని చేస్తే కడప పాత బస్టాండ్ సెంటర్ లో నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిని చల్లుకుంటానే పేరమ్మ. నా అల్లుడు రాగానే వేరే కాపురం పెట్టిస్తా. నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు జల్లుకోవడానికి రెడీగా ఉండే కాంతమ్మ. రెడీ రెడీ. ఇదే నా పవర్ కాంతమ్మ. అంతేనా? ఇప్పుడు చూడవే.
సారీ అన్నా. సారీ ఏంట్రా? రివాల్వర్ ఇస్తే వెళ్ళి కృష్ణవేణి చంపేస్తుందా? కామన్ సెన్స్ లేదురా నీకు? సృజన్ పొలిటికల్ లీడర్, జమీందార్ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది. విజయవాడ పోలీసులకు త్రిష కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు తెలుసా? తను డిస్టర్బెన్స్ లో ఉంది, ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదు. అదో పిచ్చిదిరా. ఇంత స్ట్రగుల్ చేసి తనను బ్రతికించా, ఇప్పుడు పోలీసులకు దొరికితే స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో గిరి పర్స్ ఇక్కడే ఉంది. రేయ్, ఎక్కడికి వెళ్ళావురా? మందులకని వెళ్ళావు, ఇంతవరకు రాలేదు. డాక్టర్ ఏమో నన్ను డిశ్చార్జ్ చేశారు. నీకోసం వెయిట్ చేస్తున్నాను రా గిరి. ఎంత గుడ్ న్యూసో తెలుసా? నాకు క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలున్నాయని డాక్టర్ చెప్పారు. ఈ హ్యాపీ న్యూస్ చెప్దామని వెయిట్ చేస్తున్నాను రా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది, ఎక్కడున్నావో మెసేజ్ లేదు. సడన్ గా ఏమైందిరా నీకు? ఎలాగైనా కృష్ణవేణి దగ్గరికి వెళ్లకుండా త్రిషను ఆపాలి. వెంటనే మనం విజయవాడ వెళ్ళాలి. నిరంజన్, కమాన్ రా. అలాగే అన్నా. కళ్యాణ్ గారు, గిరిగారిని రూమ్ నెంబర్ 206లోకి వెళ్ళటం చూశాను. అవునా? థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఎవరూ లేరు. గిరి రూమ్లోకి వచ్చాడంటే తనకెవరైనా తెలిసిన పేషెంట్స్ ఉన్నారా? పేషెంట్ ఎవరో పేరుంటుందిగా. పేషెంట్ నేమ్ శ్రీవల్లి. ఆ పేరు గల వాళ్ళు గిరికి తెలుసా? ఏమే, ఈ టైంలో అల్లుడికి వలసింది చల్లని మజ్జిగ కాదు. ఓ చంద్రకళ సంగతి అటో ఇటో తేల్చవే. అమ్మా, ఆడవాళ్ళు వాళ్ళు గొడవ పడేది ఇంట్లోంచి బయటికి పోవడానికనే వరం. అమ్మా, నీ అల్లుడు ఇంట్లో ఆడవాళ్ల గొడవల గురించి సీరియస్ గా తీసుకోరు. అయితే నేను చెప్తాను. ఏమే, అల్లుడితో తిట్లు తినిపించుకోవాలని సరదాగా ఉంటే చెప్పు. అబ్బా, కాలుకేస్తే మెడకేస్తే, మెడకేస్తే కాలుకేస్తావు. ఎవరికలా ఇదే మంచి ముహూర్తము. మీ బావగారితో కూడా గొడవ పెట్టుకుంటే ఓ పని అయిపోతుంది. రావి వెళ్దాము.
నిజమేనమ్మా. 1 కోటి రూపాయలు పరుపులో పెట్టుకుని 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఓపిగ్గా ఉండాము. ఇంకా ఎన్ని రోజులు? అల్లుడు గారు రాకముందే గొడవ పెట్టుకోవాలి రామ్మి. ఆ పేరమ్మా ఈ కుటుంబాన్ని 2 ముక్కలు చేస్తానని, నీ కళ్ళలో కన్నీళ్లు చూస్తానని ఇందాకే తొడగొట్టిందే. అసలు ఈ పాటికల్లా గొడవ పెట్టుకుని వేరే కాపురం పెట్టుకుని ఈ 1 కోటి రూపాయలతో వ్యాపారం చేస్తూ దర్జాగా ఉండాల్సింది. బాగా ఆలస్యం అయిపోండ్లా. అమ్మా, ముక్కుంటే పడిసని రాకుండా ఉంటుందా? తోడికోడళ్ళెవ్వారాలు అంతే. ఏదో వాళ్ళ అమ్మ మాట విని చంద్రకళ అలా ఎగురుతోంది. దాన్ని సీరియస్గా తీసుకో మాకు. మంచం ఎక్కి వరస అడిగినట్టు ఏందే నీ నస? బుద్ధి లేదానా? నిజమేనమ్మా. 1 కోటి రూపాయలకి వడ్డీ చాలా వస్తాండ్లా. బా ఈ వడ్డీ సంగతి తర్వాత, ముందు ఈ ఉమ్మడి గుడమ నుంచి బయటపడాలా. ముందు నువ్వురా. మడికి గట్టు, ఇంటికి గుట్టు ఉండాలి. ఇంతకంటే ఎక్కువ వాగావంటే బాగుండదు. నీకు చెప్పిన ఆ గొడవకు చెప్పిన ఒకటేనే. ఈ గొడవ అల్లుడికి నేనే చెప్తాను. రావే రా. ఏమయ్యా, మజ్జిగ? అల్లుడు గారు, ఏంటత్తయ్య? బావుగారు, ఏంటమ్మా? పెద్దనా పెద్దమ్మా నా కొడుకు హాస్టల్ నుంచి వచ్చేసినాడు. నా మనవడు బంగారం. రానా? అమ్మా పెద్దమ్మా నా బంగారు. ఒరి వాసు, ఇక్కడ రా మీ అమ్మ. ఇట్రా. సారీ మర్చిపోయాను. 1 మినిట్ అమ్మా. అమ్మా ఇప్పుడు రెడీయా? అమ్మా పెద్దనాన్న. బాగా చదువుతున్నావు కదా? సూపర్ పెద్దనాన్న, క్లాస్ ఫస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో, ఇంటికి ఎప్పుడొచ్చినా సరే ముందుగా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. అమ్మ నాకు ఎప్పుడు అమ్మే, కానీ మీ ఇద్దరు నాకు పెద్దనాన్న పెద్దమ్మ. అందుకే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చాను. అన్నయ్య, వీడికి నాలాగే కొంచెం కామెడీ పోలికలు వచ్చినా బుద్ధులు మాత్రం మీ ఇద్దరిలాగే 24 క్యారెట్స్ బంగారం అన్నయ్య. అమ్మా ఇప్పుడు నువ్వు. అమ్మా రెడీయా? నా బంగారం. రానా? అమ్మా అమ్మమ్మ. ఓరి నా బంగారం. ఓయ్ నా బంగారు కొండ, నా బంగారం. అమ్మా అమ్మా. ఏరా, అమ్మని ఏడిపిస్తావా?
చిదంబరం, మనోజ్ ఏం ఆలోచిస్తున్నాడు? మనోజ్ ఆలోచనల్ని పసిగట్టడం మన వల్ల కాదు విశ్వంభరా. అయితే అతని ఆలోచనలు మన వైపుకు తిప్పుకోవాలి. అదంత సులభం కాదనిపిస్తుంది విశ్వంభర. మా చక్రవర్తి పునర్జన్మకు రూపం నువ్వేనని మనోజుకి తెలియజేయాలి. అయితే చక్రవర్తి గురించి 200 సంవత్సరాల గతం గురించి అతనికి తెలిసేలా చెయ్యాలి. మీరు చెప్తున్న ఈ దారి సరైనది విశ్వంభర. ముందు మనకు అతనికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలియజెప్పాలి. మనమందరం అతని వెనుక ఎందుకు తిరిగామో చెప్పాలి. అతని గత జన్మ రహస్యం ఏమిటో అర్థమయ్యేలా చెప్పాలి. మన చక్రవర్తి రూపంలో ఎందుకు పుట్టాడో, ఆ పుట్టుకకు కారణమేంటో మనోజ్కి తెలియాలి. మనోజ్కి తన గత జన్మ గురించి తెలియగానే మన దారికి వస్తాడు. ఈలోపు పేటికలో మన చక్రవర్తి దేహాన్ని ఆ రాజగోపాల్ దగ్గర నుండి మనం సంపాదించాలి. మనోజ్కి మమ్మీ రూపంలో ఉన్న మన చక్రవర్తి దేహాన్ని చూపించాలి. అతని రూపంలో ఉన్న మన చక్రవర్తి దేహాన్ని కప్పిన వస్త్రాన్ని అతని ముందే తొలగించాలి. మా చక్రవర్తి నువ్వే నువ్వే అని చెప్పాలి. అప్పుడు మనోజ్ నమ్ముతాడు. విశ్వంభర, నువ్వు మనోజుని చిన్నమ్మ గుడికి తీసుకురావాలి. చిన్నమ్మ ఎవరు విశ్వంభర? మన చక్రవర్తి సమాధి అయి 200 సంవత్సరాలు కుళ్ళి కృషించిపోవటానికి కారణం ఆ చిన్నమ్మ సాహు